టికెట్లు కొంటారు, ప్రయాణం చెయ్యరు. ఆ రైల్వే స్టేషన్ లో కొందరు రోజు 60కి పైగా టికెట్లు కొంటారు, కానీ వాటితో ఎక్కడికి ప్రయాణం చేయరు. మరెందుకు అంటే తమ ఊరిలో ఓ రైలు హాల్టింగ్ రద్దు కాకూడదని. దీనికోసం వ్యాపారులు, దాతలు ముందుకొచ్చి విరాళాలు ఇస్తుండటం విశేషం. ఈ తంతు వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ లో జరుగుతోంది. నర్సంపేట నియోజకవర్గం మొత్తానికి ఇదే ఏకైక రైల్వే స్టేషన్ కావడంతో ఆయా మండలాలకు చెందిన వారు ఇక్కడికే వస్తుంటారు. తిరుపతి, హైదరాబాద్, ఢిల్లీ, సిరిడి తదితర ముఖ్య ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు ఇక్కడ హాల్టింగ్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ఆదాయం తగ్గుతోందన్న సాకుతో రైల్వే అధికారులు పద్మావతి ఎక్స్ప్రెస్ తిరుగు ప్రయాణంలో ఈ స్టేషన్ లో హాల్టింగ్ ను రద్దు చేశారు. ప్రయాణికులు పలుమార్లు విన్నవించడంతో ఇటీవల సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు వెళ్లే ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ కు తాత్కాలిక హాల్టింగ్ కల్పించారు. అయితే 3 నెలల పాటు ఆదాయం వస్తేనే పూర్తి స్థాయిలో హాల్టింగ్ కల్పిస్తామని, లేకపోతే రద్దు చేస్తామని రైల్వే అధికారులు షరతు పెట్టారు. దీంతో హాల్టింగ్ కోల్పోకూడదు అనుకున్న గ్రామస్తులు సంఘటితమయ్యారు. నెక్కొండ పట్టణ రైల్వే టికెట్స్ ఫోరం పేరుతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 400 మంది సభ్యులుగా చేరారు. వీరంతా ఇప్పటి వరకు విరాళాల రూపంలో 25,000 రూపాయలు సేకరించారు. ఈ సొమ్ముతో రోజు నెక్కొండ నుంచి ఖమ్మం, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలకు రైలు టికెట్లు కొంటున్నారు. స్టేషన్ కు ఆదాయం చూపించడం కోసమే ఇలా చేస్తున్నామని, మరిన్ని రైళ్ల హాల్టింగ్ కోసం కృషి చేస్తామని గ్రూప్ అడ్మిన్లు రామ్ గోపాల్, వెంకన్న, మహిపాల్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు తెలిపారు.